శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము మొదటి సర్గము. సీతారామ లక్ష్మణులు దండకారణ్యమునందలి మునుల ఆశ్రమమున ప్రవేశించుట, మునులు వారికి అతిథి సత్కారములను గావించుట. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్దర్శః తాపశాశ్రమ మండలం. తిరుగులేని మహావీరుడు ధైర్యశాలియు అయిన శ్రీరాముడు సామాన్యులు అడిగిడుటకు అసాధ్యమైన దండకారణ్యమున ప్రవేశించెను. అచట ఆయనకు అనేక తాపశాస్త్రములు కనపడెను. కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. అచట దర్భలు చీరలు కనవచ్చుచుండెను. అచటి తాపసులెల్లరును వేదపఠనములు కావించుచుండుట చేతను వారి దివ్యోపాసనల ప్రభావము చేతను బ్రహ్మ తేజోమయమై ఉన్న ఆ ఆశ్రమ ప్రదేశమంతైను మందేహాది రాక్షసులకు మధ్యాహ్న సమయమున సూర్యమండలము వలె రాక్షసులకు దుర్నిరీక్ష్యమై ఉండెను. శరణ్యం సర్వభూతానాం సుసమృష్టాజిరం తథా మృగైర్బహుభిరాకీర్ణం పక్షిసంగై సమావృతం. ఆ ఆశ్రమ సముదాయము సకల ప్రాణులకును సురక్షితమైన నివాస భూమి. ఆ ఆశ్రమ ప్రాంగణములన్నీను స్వచ్ఛముగా నుండెను. ఆ ప్రాంతమునందంతటను మృగములు ప్రశాంతముగా జీవించుచుండెను. కలకలారావములనర్చు పక్షుల గుంపులు చెట్ల కొమ్మలపై హాయిగా మసలుకొనుచుండెను. పూజితం చ ప్రనృత్తం చ నిత్యమప్సరాసాం గణైః విశాలైరగ్నిశరణైః సృగ్భాండైరజనైః కుశైః సమిద్భిస్తోయకలశైః ఫలమూలైశ్చ శోభితం అరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్వృతం. పవిత్రమైన ఆ ప్రదేశమున అప్సరసులు దైవసేవలో భాగముగా ప్రతిదినము నృత్యములు నర్చుచుండిరి. అతటి అగ్నిహోత్ర గృహములు యజ్ఞశాలలు అతి విశాలములు. అవి అన్నీను శృక్కులు స్రువములు యజ్ఞపాత్రలు మృగ చర్మములు జింక చర్మములు దర్భలు దర్భాసనములు వివిధములగు సమిధలు జలములతో నిండిన కలశములు కందమూల ఫలములు మొదలగు వానితో శోభిల్లుచుండెను. ఆ ఆశ్రమములకు చుట్టూను గల పవిత్ర వనవృక్షములన్నీను
మధురములగు ఫలములతో మనోహరముగా నుండెను. బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం పుష్పైర్వన్యైః పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా ఫలమూల శనైర్దాంతైః కృష్ణాజినాంబరైః సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతం. ఆ ఆశ్రమ సమూహము భూతబలుల చేతను వైశ్వ దేవాది హోమముల వలనను పునీతమైనది. అది వేదఘోషలతో ప్రతిధ్వనించుచుండెను. కమల శోభలతో కలకలలాడుచుండెడి సరస్సులతోడను వనపుష్పములతోడను చూడముచ్చట గొలుపుచుండెను. అచటి మునులెల్లరును వృద్ధులు జితేంద్రియులు. వారు నారచీరలను జింక చర్మములను ధరించుచుందురు. కందమూల ఫలములే వారి ఆహారము. వారు సూర్యభగవానుని వలెను అగ్నిదేవుని వలెను దివ్య తేజస్సులతో విలసిల్లుచుందురు. పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః తద్బ్రహ్మభవనప్రేఖ్యం బ్రహ్మఘోష నినాదితం బ్రహ్మమహాభాగైః బ్రాహ్మణైరుపశోభితం. స దృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపశాశ్రమమండలం అభ్యగచ్చన్ మహాతేజ విద్యం కృత్వా మహద్ధనుః. ఆ ఆశ్రమ ప్రదేశమునందలి మహర్షులందరూ నియమితాహారులు, పవిత్ర జీవనులు. అచట యజ్ఞ కార్యకలాపములు జరుగునప్పుడు చేసే వేదమంత్ర పఠనములు మారుమ్రోగుచుండును. అందువలన అది బ్రహ్మలోక తుల్యముగా ఖ్యాతి వహించెను. అందలి బ్రాహ్మణోత్తములు అందరూ సత్పురుషులు, బ్రహ్మజ్ఞానులు. మిగుల తేజోమూర్తియు కళ్యాణ గుణసంపన్నుడు అయిన శ్రీరాముడు ఆ తాపశాస్త్రముల సముదాయమును చూచి అల్లెత్రాడును ధనస్సు నుండి వేరు చేసెను. పిమ్మట వారు మునులను సమీపించిరి. దివ్య జ్ఞానోపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః అభ్యగచ్చంస్తదా ప్రీతా వైదేహీం చ యశస్వినీం. భూత భవిష్యత్తులను దర్శింపగల మహర్షులు తమ కడకు వచ్చుచున్న రామలక్ష్మణులను మహాసాధ్వికు సీతాదేవిని దర్శించి మిగుల సంతసించి వారికి ఎదురేగిరి. తేతం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్వినీం మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణం దృఢవ్రతాః. ధర్మనిరతులు తపోవ్రత దీక్షలో నున్నవారు త్రికాలజ్ఞులు అయిన మహర్షులు ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదకరుడైన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, ఉత్తమురాలకు సీతాదేవిని దర్శించి మంగళాశాసనములతో వారికి స్వాగతము పలికిరి. ఉద్యంతం చంద్రం ఇవ. ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదకరుడు. చంద్రుడు చీకట్లను తొలగించును. శ్రీరామచంద్రుడు రాక్షసులనడి అంధకారమును రూపుమాపును. రాముడు విదియనాటి చంద్రుని వలె, నెలబాలుని వలె పూజ్యుడు. రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దద్రుర్విస్మితాకార రామస్య వనవాసినః. వనవాసులైన ఆ మునులు శ్రీరాముని శరీర సౌందర్యమును, సౌకుమార్యమును, లావణ్య వైభవమును ఆశ్చర్యచకితులై దర్శించిరి. వైదేహీం లక్ష్మణం రామం నేత్రైర నిమిషైరివ ఆశ్చర్యభూతాం దదృశుః సర్వే తే వనచారిణః. ఆశ్చర్యమును గొలుపునట్టి అద్భుత సౌందర్యమూర్తులైన ఆ సీతారామ లక్ష్మణులను తాపసులు దేవతల వలె కనురెప్పలార్పక తదేక దృష్టితో జూచిరి. అత్రైనం హి మహాభాగాః సర్వభూతహితే రతం అతిథిం పర్ణశాలాయాం రాఘవం సన్యవేశయన్. మహాత్ములైన ఆ మునులు సమస్త ప్రాణులకును హితమును చేకూర్చునట్టి శ్రీరాముని ఆ ఆశ్రమ సముదాయమునందలే ఒక పర్ణశాల యందు అతిథి మర్యాదలతో నివసింపజేసిరి. తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః ఆజహృస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః. ధర్మచార పరాయణులు, అగ్నివలే తేజోమూర్తులు, మహాత్ములు అయిన ఆ మునీశ్వరులు విద్యుక్తముగా అర్ఘ్యపాద్యాదులతో శ్రీరాముని సత్కరించిరి. మూలం పుష్పం ఫలం వన్యం ఆశ్రమం చ మహాత్మనః నివేదయిత్వా ధర్మజ్ఞాః తతః ప్రాంజలయో బ్రువన్. పిమ్మట ధర్మజ్ఞులైన ఆ మునులు మహాత్ముడైన శ్రీరామునకు వనములలో లభించడి కందమూల ఫలములను, పుష్పములను సమర్పించి, ఓ ప్రభు, ఈ ఆశ్రమము మీదే అని నివేదించుచు అంజలి ఘటించి ఇట్లు నుడివిరి. ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః. ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ. రాజా తస్మాద్వరాన్ భోగాన్ భుంక్తే లోక నమస్కృతః.
స్వామి, నీవు వర్ణాశ్రమాది సమస్త ధర్మములను పరిరక్షించువాడవు, ఆర్తులైన మునులందరికీ శరణ్యుడవుగా ఖ్యాతికెక్కినవాడవు, ఎల్లరకును పూజ్యుడవు, మాన్యుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. ఓ రాఘవ, ఇంద్రాది లోకపాలురలో చతుర్థాంశయే భూపతి. అందువలన అతడు ప్రజారక్షకుడై వారిచే పూజింపబడును, సకల భోగభాగ్యములను అనుభవించుచుండును. సామాన్యుడైన రాజు విషయమే ఇట్లున్నచో అవతార పురుషుడవైన నిన్ను గూర్చి ఇక చెప్పవలసినదేమి? తే వయం భవతా రక్ష్య భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వాత్వం నో రాజా జనేశ్వరః. మేము అందరమును నీ రాజ్యమును నివసించుచున్నవారము కనుక మా అందరి రక్షణ భారము నీదే. నగరమునందున్నను వనమునందున్నను నీవే మాకు ప్రభుడవు. న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియాః రక్షితవ్యాస్త్వయా శశ్వత్ గర్భభూతాస్తపోధనాః. ఓ రఘురామ, మేము శాపాయుధములను పక్కన పెట్టితిమి, తపోవిధులకు శత్రువైన క్రోధమును పరిత్యజించితిమి. జితేంద్రియులము, తపస్సులే మా సంపదలు. కనుక గర్భస్థ శిశువును తల్లివలే అనుక్షణము మమ్ము నీవే కాపాడవలెను. ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైర్వన్యైశ్చ రాఘవం అన్యైశ్చ వివిధాహారైః సలక్ష్మణ పూజయన్. ఇట్లు పలికిన పిమ్మట ఆ మునీశ్వరులు అచటి వనములలో ప్రాప్తించని పుష్పములను, కందమూల ఫలములను, వివిధములగు ఇతర ఆహార పదార్థములను సమర్పించి సీతారామ లక్ష్మణులకు అతిథి మర్యాదలను నెరపిరి. తథాన్యే తాపసాః సిద్ధా రామం వైశ్వానరోపమాః న్యాయవృత్తా యథాన్యాయం తర్పయామాసురీశ్వరం. అగ్నివలే తేజస్సంపన్నులు, న్యాయప్రవర్తనులు అయిన తదితర మునులు, సిద్ధులు ఆ శ్రీరామచంద్ర ప్రభువును తమ సేవలతో సంతుష్టిని గావించిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే ప్రథమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది మొదటి సర్గము.